హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? మన ఖమ్మంలోనేనండి. ఖమ్మం లక్కారం ట్యాంక్ బండ్. ఇది మమతా రోడ్లో ఉంది. ఇది మాత్రం ఖమ్మంలో చాలా ఫేమస్ ప్లేస్. ఇంకా స్టూడెంట్స్కి అయితే చెప్పక్కర్లేదు. ఇది తెలియని ప్లేస్ అయితే ఎవ్వరూ ఉండరు. అండ్ వాకింగ్కి సరదాగా ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళడానికి చాలా సరదాగా ఉంటుంది. కొంచెం సేపు పక్కనే వాటర్ లేక్, అందులో బోటింగ్ కూడా ఉంది. మా ఈ చిన్నపిల్లలు అయితే బోటింగ్ని చూస్తున్నారు. బోటింగ్ ఎక్కుదామా అంటే చిన్నపిల్లలు, అందులో వింటర్ సీజన్ చలికాలం కదా, నైట్ టైం ఎందుకులే అని డ్రాప్ అయిపోయాం. అండ్ అతిపెద్ద ఫ్లాగ్ ఎక్కడుందో తెలుసా మా ఖమ్మంలో? ఇదే అండి, మంచి సెంటర్లో పెద్ద ఫ్లాగ్ ఉంటుంది. అండ్ వచ్చేస్తున్నారు రాజులు, తలా ఒక దిక్కు అటు ఇటు నడుచుకుంటూ వస్తున్నారు. సరదాగా పిల్లలైతే ఆడుకుంటున్నారు. పొద్దున వాకింగ్ చేయడానికి బాగుంటుంది. పొద్దున చాలా మంది వస్తుంది. వాటర్, ఆ వ్యూ అట్లా నైట్ టైం చూస్తుంటే ఎంత మనసుకైతే ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కదా. మీకు నచ్చితే అండ్ ఇట్లాంటి ప్లేసెస్ అయితే విజిట్ అవుతూ ఉండండి. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా ఫ్యామిలీస్తో బయటికి ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళేసి వస్తే ఇప్పుడున్న టెన్షన్స్ వరీస్తో ఇట్లా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వస్తేనే కాస్త ఫ్రీ అవుతారు. పిల్లల్ని కూడా అప్పుడప్పుడు బయట తీసిపోతూ ఉంటే వాళ్ళు కూడా ఫోన్ నుంచి కొంచెం డైవర్ట్ అవుతారు. అండ్ ఇక్కడ రకరకాల స్టాచ్యూస్ ఉంటాయి. అండ్ పెద్ద స్టాచ్యూ ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం. మన ఎన్టీ రామారావు గారి విగ్రహం స్టార్టింగ్లోనే ఉంటుంది. చాలా పెద్దది, చూడ్డానికి అయితే గోల్డ్ కలర్లో చాలా భలే అనిపిస్తుంది చూడ్డానికి. సరదాగా కాసేపు మాట్లాడడానికి అండ్ బొమ్మలు పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంకా హాలిడేస్ టైం, ఫెస్టివల్ సీజన్ కదా, హడావుడిగానే ఉంది ఈ ప్లేస్ ఇక్కడ. అండ్ ఇంకొక సైడ్ ఈ ప్లేస్ అయితే ఎన్టీఆర్ పార్క్ అంటారు. ఇందులో మంచిగా కూర్చోడానికి లైటింగ్, ఇంకా పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు, జారుడు బండలు అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలైతే బెలూన్స్ కొనుక్కున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా మా జున్నుగాడైతే ఒక్క క్షణం కూడా నన్ను వదిలేసి ఉండట్లేదు. జస్ట్ 1 సెకండ్ వాళ్ళ అత్తకి ఇచ్చాను, ఓ బోర్డం అంటే వచ్చేస్తున్నాడు. వీడియో బాగా వస్తుంది. ఇప్పుడు కపుల్స్ గా మనమే ఏం దిగుతాము? పాపం అత్త మామలకు కూడా మెమరీస్ ఉండాలి కదా. అప్పటి రోజుల్లో ఏమున్నాయో తెలియదు. మనతో ఉన్నప్పుడు వాన్నే ఖుషి చేయాలి, అంతే. ఇంకేముంటదండి జీవితానికి? చిన్న చిన్న మెమరీస్, పిల్లలు ఫ్యామిలీస్తో కలిస్తే అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.